తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి జేఏసీ నాయకులు రాజుగౌడ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పక్క 60,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినామని చెప్తా ఉన్నారు, ఇంకా కూడా ఇస్తాం, ఇంకొక లక్ష ఉద్యోగాలు మేము ఇవ్వబోతా ఉన్నాం త్వరలో అని చెప్పి రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు అసలు దీన్ని? అసెంబ్లీ సాక్షిగా మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు 2024లో బట్టి విక్రమార్క. మీరు ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తాం, అక్టోబర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 జేఎల్ డిఎల్ డిఎస్ ఇస్తా అని మభ్య మాటలు చెప్పారు మమ్మల్ని. అంటే మీరే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అసెంబ్లీ సాక్షి మీరు చెప్పి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తే దీన్ని ఏమంటారు? పిచ్చిలేస్తుంది ఈ క్యాలెండర్ చూస్తే. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, చెత్త కాగితం కన్నా అధ్వానంగా ఉంది. అంటే తమాషాలు చేస్తారు. ఇచ్చింది కదా ఇది అసెంబ్లీ సాక్షిగా చింపేస్తాం. ఇది అఫీషియల్గా ఇచ్చారు. ఇది ఎందుకే పనికిరాని చెత్త కుప్ప ఇది. ఇది చెత్త కన్నా అధ్వానంగా ఉంది. ఇది ఏమైనా పనికి వస్తుందా? ఈ జాబ్ క్యాలెండర్ దేనికి సంకేతం ఇచ్చినా బాబును? దేనికి ఇస్తున్నాను? సిగ్గులేదు. అరే బాబు, ఇలా మా అశోక్ నగర్లో మా జగదీష్ ఇట్లా ఈ కూడు తింటుండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో మీరు మీ క్యాంటీన్లో మీరు అన్నం పెట్టుకొని తినండి రా బాబు. ఇది చూడు, లైబ్రరీలో 5 రూపాయల భోజనం, గొడ్డు కారం, ఏదో నీళ్ళ చారు పోసి రోజు మా తమ్ముడు విజేందర్ తింటుండు, మేమందరం తింటున్నాం. అంటే మాకు మధ్యాహ్నం భోజనం కల్పించండి రా బాబు అంటే కల్పించరు. మా ఓట్లతో మీరు గెలిచిర్రు. మేము మీకు ప్రచారం చేసి బస్సు యాత్రలు చేసి పాదయాత్రలు చేసి మేము మిమ్మల్ని గెలిపించుకుంటే ఇదే అశోక్ నగర్లో రాహుల్ గాంధీ వచ్చిండు, నువ్వు వచ్చినావు అంటే తమాషాలు చేస్తురా మాతోటి. మీరు మమ్మల్ని జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తే పాలాభిషేకం చేస్తాం, లేకపోతే పాతాలలోకి నెత్తి మీద కాలు పెట్టి 500 మీటర్ల అడుక్కు తొక్కుతాం బిడ్డలారా, ఫుట్బాల్ మునిగేదాకా. గతంలో ఇదే నిరుద్యోగుల తరఫున కొట్లాడినటువంటి నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవులలో ఉండి కూడా మీ తరఫున మాట్లాడలేకపోతా ఉన్నారు. దీనికి కారణం ఏంది అసలు? వానికి పదవి వచ్చింది చిల్లరగానికి, ఆ పదవి వస్తే మూల కూర్చుండు. మాది అట్లా కాదు, మాకు 24 గంటల్లో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఇలా జాబ్ నోటిఫికేషన్ విడుదల కాక ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అయితే అది ముగించే వరకు కూడా ఏ నోటిఫికేషన్ విడుదల చేయడానికి వీల్లేదు. రూల్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ వల్ల మీకు కూడా తెలుసు. మీరు మమ్ములని చిన్న చూపు చేసి అణిచివేయాలని చూస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం పరిస్థితికి దారి తీస్తుంది. మీరు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకోండి, మార్పు రావాలని మేము కోరుతున్నాం. మీరు విడుదల చేయని ఎడల మేము పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తాం. మీరు భారీ మూల్యం మీరు మా ద్వారా మీరు అనుభవించక తప్పదు. మార్పు వస్తే బాగుంటుంది. ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా, ఏమి ఇచ్చిండే 60,000 ఉద్యోగాలు? గత ప్రభుత్వం ఇస్తే దానికి నియామక పత్రాలు ఇచ్చి నీకు సిగ్గు అనిపిస్తుందానే ప్రభుత్వానికి? మీరు ఇచ్చిరని చెప్పుకుంటున్నాం. డిఎల్సీఎస్ దానికి కలిపేసిన, వేరేది గ్రూప్ 1 దానికి కొన్ని కల్పించిన. ఇలా తెలుగు మీడియం అభ్యర్థులకి రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ చరిత్రలో గ్రూప్ 1కి 2 హాల్ టికెట్ ఇచ్చిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్. అంటే హాల్ టికెట్ ఈ హాల్ టికెట్ తలా తోక లేదు. ఇలా అది పోయి హైకోర్టు మెట్లెక్కింది గ్రూప్ 1. అంటే మీరు చక్కంగా చేస్తే ఇలా జాబులు చేసుకునేటోళ్ళు ఇలా గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన విద్యార్థులు అంటే తమాషాలు చేస్తుర్రా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను విద్యార్థులను చిన్న చూపు చూస్తే ఖబర్దార్. మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము రోడ్ల మీదకి వస్తే మీరు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు, అసలు ఈ నిరుద్యోగులు నిజమైన నిరుద్యోగులు ఎవరు కూడా బయటికి రావట్లేదు, ధర్నాలు ఇలాంటి కార్యక్రమాలు ఏవి చేయట్లేదు. వాళ్ళకు తెలుసు నిజంగా 60,000 ఉద్యోగాలు కాంగ్రెస్ హయాంలో ఇచ్చింది నిజమే, వాళ్ళకు తెలుసు ఆ విషయం కూడా. వీళ్ళు కేవలం కొన్ని పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా అని చెప్పి, అంటే ఇట్లా ధర్నాలు చేసే వాళ్ళని ముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నిరుద్యోగులకి జాబ్ వస్తే హ్యాపీ లైఫ్, బిందాస్ లైఫ్, ఈ లైఫ్ మీకు కావాలని కోరుకుంటున్నాం. మాకు ఇది వస్తేనే బాగుంటుంది. లేని ఎడల మిమ్మల్ని మేము ఇన్ని రోజులు లైబ్రరీకి పరిమితమైన పెన్ను పట్టుకునేటోళ్ళు మీరు గన్ను పట్టుకునేలాగా తయారు చేస్తారు. దీన్ని మీరు ఆలోచించుకొని వెంటనే విడుదల చేస్తే పూజిస్తాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఏ రాజకీయం ఎందుకే? మాకు జాబ్ కావాలని మొత్తుకుంటున్నాం కుర్రో ముర్రని. జాబ్ ఇస్తే మేము హ్యాపీగా ఉంటాం రా బ్రావ్ అంటే నీకు సిగ్గుందా? ప్రభుత్వానికి లజ్జుందా? బుద్ధుందా? ఎవడే ఆంధ్రోడు పీకడానిక వానికి పోయి 5 లక్షలు అవార్డు ఇస్తున్నాం. మా జర్నలిస్ట్ మిత్రులకి ఇవ్వండి, మీరు కష్టపడుతురు, ఈ సమాజాన్ని కాపాడుతురు. పోలీసు వాళ్ళకి, మా నిరుద్యోగులకి ఇవ్వండి, విద్యార్థులకి ఇవ్వండి. నిరుద్యోగ వృత్తి లేదు, తలాది లేకలేదు, అన్నం లేదు. ఇలా పురుగులు అన్నం పడుతున్నా కూడా మా జగదీష్ తింటుండు, మేము తింటున్నాం. జాడా పడతాడా లైబ్రరీలో చదువుకుంటుంటూ మేము గొడ్డు కారం తిని బతుకుతుంటే మీకు సోకాన లేదా? మీరు డిబేట్కి వస్తే రండి, ఎవడొస్తాడో మేము అందరం వస్తాం. నిరుద్యోగులు 500 మంది వస్తాం. డిబేట్ పెట్టండి, మేము లెక్కలు ఇస్తాం, ఆ లెక్క ప్రకారం వేయండి. లేకపోతే దీనికి మీరు అణచివేయాలని చూస్తే
మీరు తప్పక మీరు బాధ్యత వహించక తప్పదని మేము డిమాండ్ చేస్తాం. చాలా మంది నాయకులు డిబేట్లలో పాల్గొన్నా కూడా కొంతమందిని ఇట్లా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిరుద్యోగులను కూడా కాంగ్రెస్ నాయకులు. నిరుద్యోగులను బెదిరించే ప్లాన్ చేస్తే మేము చేస్తే వేరే ఉంటుంది. నిరుద్యోగులు ఒక గర్జన ఫోర్స్ ఎట్లా వస్తుంది అంటే విద్యార్థి నిరుద్యోగులు ఆ ఫోర్స్కి మీరు తట్టుకోలేరు. ఎవరో ఒకటి చిల్లర మల్లర వాడు ఉంటాడు, వాళ్ళ వల్ల డిస్టర్బ్ అవుతుందో అది కూడా మీరు మార్పు వస్తే బాగుంటుంది. లేని ఎడల మీరు అనుభవించక తప్పదని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే.